ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హెచ్సిఎల్ టెక్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 25,969, 153 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 454 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు నిఫ్టీ 500 చూస్తే 142 పాయింట్లు, ఇటు బ్యాంక్ నిఫ్టీ 155 పాయింట్లు, నిఫ్టీ ఐటీ స్వల్పంగా 34 పాయింట్ల లాభంతోనైతే ముందుకెళ్తా ఉంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ కూడా మీరు చేసిన. మాతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. సార్, గత 2 వారాలుగా చూస్తున్నాం మార్కెట్లు ఒడిదుడుకులు లేదు అంటే ఫస్ట్లో లాభాలు బాగా కనిపించాయి, ఆ తర్వాత మళ్ళీ సేమ్ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. సో ఈ రోజు మాత్రం మంచి లాభాల్లోనైతే ముందుకెళ్తా ఉన్నాయి. ర్యాలీ కంటిన్యూ అవుతుందా ఏంటి అసలు? యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా లాస్ట్ 1 వీక్ కూడా మార్కెట్ అంతా కూడా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. మనం అప్పుడు కూడా చెప్పాం, మార్కెట్ ఏదైతే ఈ డిసెంబర్ కాంట్రాక్ట్ 26,000 పైన నిఫ్టీ ఎక్కువ క్లోజ్ అవుతే అక్కడి నుంచి ఒక ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ ఇక్కడే కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. అది ఈ రోజున 26,000 అరౌండ్ గా క్లోజ్ అవుతుంది. మండే ఏమాత్రం పాజిటివ్ అంశాలు ఉన్నప్పుడు కూడా 26,000 పైన ఓపెన్ అవుతే మాత్రం అక్కడి నుంచి మళ్ళీ ఒక 800 పాయింట్స్ నుంచి 1000 పాయింట్స్ ర్యాలీ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క క్లోజింగ్ ప్రకారం మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి ముందుకెళ్ళడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ వీక్ అంతా చూసుకున్నట్టయితే ఐటీ సెక్టార్, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్, ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఈ 3 సెక్టార్లు కూడా అరౌండ్ 1% నుంచి 2% వరకు కూడా ఒక అప్ ట్రెండ్ తీసుకుని ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే ఈ వీక్ లో అయితే కలెక్ట్ చేసినాయి. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్, ఫార్మా సెక్టర్ కూడా మార్కెట్ లో అంతా కూడా మంచి లీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువైతే కనిపిస్తుంది సార్. రైట్ సార్, తిరుపతి నుంచి లోకనాథ్ గారు ఉన్నారు. లోకనాథ్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. నా దగ్గర ఐఆర్బి అది రెన్యూవబుల్ ఎనర్జీ షేరు ఐపీఓ వల్ల అలాట్ అయింది. ఓకే. సో అది అలా హోల్డ్ లోనే పెట్టున్నాను. ఫస్ట్ టైం నాకు నేను 2 years ముందు అప్లై చేసిన ఫస్ట్ ఐపీఓ అనే వల్ల. సో వాట్ ఈస్ ది స్టేటస్? ఏదైనా హోల్డ్ చేయించినా లేకపోతే అమ్ముకుంటే బెటరా? వాట్ ఈస్ యువర్ వ్యూ? ప్రస్తుతానికి అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే, ఎందుకంటే మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ, కొద్ది రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. అప్పుడు మార్కెట్ ఏదైనా మంచి ప్రైస్ లో మీరు ఎగ్జిట్ అవడానికి అవకాశం దొరుకుతుంది సార్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు. మ్యాజ్గాన్ డాక్ వచ్చేసి 3000 సార్, బీఈలు వచ్చేసి 425. సో ఈ నంబర్కి ఎప్పుడు రీచ్ కావచ్చు అంటున్నారు, అంటే ఇప్పుడు తగ్గినట్టున్నాయి కదా? అవునండి, అవునండి. మ్యాజ్డాక్ అయితే యాక్చువల్ గా మనం ఏదైనా ఒక షేర్ తీసుకున్నప్పుడే దాని యొక్క నేచర్ యొక్క మూమెంట్ కూడా తెలుసుకోవాలి. మ్యాజ్డాక్ అయితే కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుంది. స్టాక్ మంచిదైనప్పుడు కూడా కొంచెం వాలటాలిటీ హెవీగా ఉంటుంది. దాన్ని మనం కొంచెం బేర్ చేసినట్టుగా ఉండాలి. ఇదైతే మాత్రం మ్యాజ్డాక్ అయితే మాత్రం 2800 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే బిఈఎల్ అడిగారు, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో అది మార్కెట్ లో ప్రెసెంట్ అయితే 392 రూపీస్ ఉన్నది. పర్లేదు క్లోజ్ టు వారి ప్రైస్ దగ్గరగా ఉన్నది. మార్కెట్ నుంచి కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఈజీగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఏంటంటే మినిమం 30% ఉన్నది. కొంచెం హై ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది 410 రూపీస్ 415 పైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ ఒక ర్యాలీ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, హైదరాబాద్ నుంచి ఉన్నారు రఘు గారు. రఘు గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ నాకు 2 డౌట్స్ సార్. మొబిక్విక్ 470 లో తీసుకున్నా సార్. దాదాపు ఒక ఆల్మోస్ట్ 1 year అవుతున్నట్టుంది. అది ఏం చేయమంటారు సార్ చాలా రోజుల తర్వాత? ఇంకోటి మోతిలాల్ వస్వాల్ కూడా 970 లో తీసుకున్నా సార్. ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా మోతిలాల్ వస్వాల్ ఫైనాన్స్? ఓకే 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 ఓకే. యాక్చువల్ గా అయితే మీరు ఏదైతే మొబిక్విక్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నదో ఇది ఇప్పుడు 236 రూపీస్ నడుస్తుంది. ఇది మార్కెట్ అయితే మాత్రం కొంచెం నెగిటివ్ గానే ఉన్నది. మార్కెట్ లో కొంచెం ఇది డౌన్ ట్రెండ్ అని ఉన్నది. వాళ్ళకి టేక్ ఆఫ్ అవడానికి అయితే కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఉంది సార్. ఇది ఏదైతే ఒక్కసారి
300 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అక్కడి నుంచి మార్కెట్ లో ఒక మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే దీంట్లో అంత పెద్ద మూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు సార్. అదేవిధంగా మోతీలాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే మాత్రం ఇది మంచి క్యాపిటలైజేషన్ అటువంటి కంపెనీ, ఒక 50,000 కోట్లు క్యాపిటలైజేషన్ అటువంటి కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 857 రూపీస్ నడుస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాఫిటబుల్ గా లేకపోయినప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే అయితే మంచి కంపెనీ ఇది. మీరు ఇక్కడ నుంచి యావరేజ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం హ్యాపీగా యావరేజ్ చేసుకోండి. ఇక్కడ వెరీ చిన్న స్టాప్ లాస్ తోటి ఇప్పుడు 860 రూపీస్ నడుస్తే 860 పైన మీరు ఎక్కడ తీసుకున్నా సరే చిన్న స్టాప్ లాస్ 20-30 రూపాయలు స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ 1100 రూపీస్ 1200 రూపీస్ కూడా వెళ్ళడానికి ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అంటే ఒక 6 months టైం పడుతుంది సార్. మీరు వెయిట్ చేయగలిగితే ఇక్కడ యావరేజ్ చేసుకుని మీరు హోల్డ్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్, రామకృష్ణ గారు ఉన్నారు కాలర్. రామకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అండి. సార్ ఈ C2C అడ్వాన్స్ సిస్టమ్ 550 మీద తీసుకున్నాను సార్, ఒక 600. ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పండి. C2C అడ్వాన్స్ సిస్టమ్స్ సార్. ఓకే ఓకే. యాక్చువల్గా ఏంటంటే 784 crores కంపెనీ సార్. మనం ఏదైనా మినిమం ఏదైనా స్టాక్ తీసుకున్నప్పుడు మినిమం 5,000 crores అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న స్టాక్స్ తీసుకోండి. లేకపోతే దీని మీద పూర్తిగా అవగాహన ఉన్నా సరే మనం దీంట్లో తీసుకోవచ్చు. ఇది అంటే ప్రజెంట్ అయితే రీసెంట్ గానే ఇది లిస్టెడ్ కంపెనీ కాబట్టి అండి మీరు ఒకసారి మనం మార్కెట్ లో ఒక లిస్టింగ్ కంపెనీ తీసుకున్న తర్వాత ఒక 1 year నుంచి 3 years వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే అంత ప్రోగ్రెసివ్ అయితే మనకి ఇంకా ఇక్కడ రిజల్ట్ అయితే లేదు కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 6 months నుంచి 1 year వెయిట్ చేయండి సార్. రైట్ సార్, వెంకట్రావు గారు ఉన్నారు. వెంకట్రావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. నా దగ్గర అద్వైత్ AGI 2 షేర్లు ఉన్నాయండి, లాస్ట్ లో ఉన్నాను. ఫస్ట్ ఏంటండి? అద్వైత్ AGI 2. ఓకే, AGI గ్రీన్ పీస్ ఇన్ఫ్రానా గ్రీన్ పీసా అండి? గ్రీన్ పీస్. AGI గ్రీన్ అయితే మాత్రం 4,600 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 718 రూపీస్ లో మార్కెట్ అయితే ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే. ఇదైతే మాత్రం ఓవరాల్ గా ప్రోగ్రెస్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద రిజల్ట్ ఓరియంటేషన్ తో అయితే కనిపించలేదు. కానీ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అవి ఏదైనా 800 పైన మనకు మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అక్కడ నుంచి ఏదైనా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. అట్లీస్ట్ ఒక 6 months 1 year వెయిట్ చేస్తేనే దీంట్లో కూడా ఒక మూమెంట్ రావడానికి అవకాశం ఉంది సార్. అద్వైత్ గురించి చెప్పలేదు సార్. అద్వైత్ అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే దాంట్లో మనకి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది సార్. ఇది తర్వాతనే దాంట్లో మనకి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్, సుబ్బారావు గారు ఉన్నారు కాలర్. సుబ్బారావు గారు నమస్కారం. సుబ్బారావు గారు సార్ నమస్తే సార్. మీకు మూర్తిరెడ్డికి నమస్కారాలు సార్. ఆయిల్ ఇండియా, సమ్మాన్ క్యాపిటల్ ఆర్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ 3 ఇప్పుడు తీసుకోవచ్చా? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మధ్యలో ఏంటి సార్? ఆయిల్ ఇండియా, సమ్మాన్ క్యాపిటల్. ఓకే సమ్మాన్ క్యాపిటల్. ఓకే. యా, ఆయిల్ ఇండియా అయితే ప్రజెంట్ అయితే 406 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది సార్. ఇది మామూలుగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా బాగానే ఉంది. బట్ లాస్ట్ ఇయర్ కొంచెం స్తబ్దంగా ఉన్నది. ఇక్కడ మీరు టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి ప్రైస్ లోనే మార్కెట్ లో అయితే ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది, ఇబ్బంది లేదు. అదే విధంగా మీరు బజాజ్ హోల్డింగ్స్ ఆర్ హౌసింగ్ సమ్మాన్ క్యాపిటల్ అడిగారు సార్ 144. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే మాత్రం ఇక్కడ ప్రజెంట్ అయితే హౌసింగ్ ఫైనాన్స్ అయితే మాత్రం ఇది 80,000 crores కంపెనీ. ఇది అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే లాస్ట్ ఇయర్ కూడా కనిపించలేదు. ఇక్కడ నుంచి అయితే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే టైం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది 100 and 110 పైన ఏదైనా మార్కెట్ వస్తే పైన అంత పెద్ద మూవ్మెంట్ అయితే ఏమీ లేదు. దీని అయితే కొద్ది రోజులు అయితే హోల్డ్ చేయండి సార్. అదేవిధంగా ఇప్పుడు మీరు సమ్మన్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో దీంట్లో అయితే ప్రజెంట్ అయితే ఇది 11,000 crores కంపెనీ. ఇది 144 రూపీస్ నడుస్తుంది. ఇది లాస్ట్ 5 years నుంచి కూడా అంత పెద్దగా ప్రోగ్రెసివ్ గా ఉన్న బేస్ అయితే ఎక్కడ కనిపించలేదు సార్. ఇది ఇందులో కూడా పెద్ద మీరు అంత ఇంట్రెస్ట్ చూపించడానికి అంత పెద్దగా ఏం లేదు. ఒక ఆయిల్ ఇండియాలోనే మీరు ఏదైనా మూమెంట్ ఏదైనా తీసుకుని ముందుకెళ్ళండి సార్. రిమైనింగ్ ఏదైనా ఉంటే ఆటోమొబైల్ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ లో కానీ మీరు ఏదైనా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు సార్. సార్ లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు నమస్కారం. నమస్కారం మూర్తి గారు. అడగండి, మీ డౌట్ అడగండి. ఫోర్టీస్ హెల్త్ కేర్ ఒకటి కొనుక్కున్నానండి, క్యామ్ లో ఒకటి కొనుక్కున్నానండి.
CAMS. Fortis Healthcare Vertical. Fortis Healthcare కూడా మంచి కంపెనీ అండి, మీరు హోల్డ్ చేయండి. ఇది కూడా ప్రోగ్రెస్ గానే ముందుకెళ్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా అబౌవ్ 35%, 40% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నది. ఇది కూడా అంటే మంచి క్యాపిటలైజేషన్ తో నడుస్తున్నది. ఆల్రెడీ ఒక చిన్న కరెక్షన్ జరిగి ఇక్కడే టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఆల్రెడీ 1100 వరకు వెళ్ళిన తర్వాత ఒక 850 దగ్గర నుంచి ఒక కరెక్షన్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో తీసుకున్నారు. కాబట్టి మీరు హోల్డ్ చేయండి. మంచి క్యాపిటలైజేషన్, ఒక అరౌండ్ 70,000 crores ఉన్నటువంటి కంపెనీ ఇది. మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది మేడం. రైట్ సార్, సత్యనారాయణమూర్తి గారు అడుగుతున్నారు కామెంట్. ఒకటి ICICI, తర్వాత AMC ఈ అలాట్ అయ్యాయంట, హోల్డ్ చేయమంటారా సేలా? ICICI, ఇంకోటి ఏంటి సార్? AMC అని ఉంది సార్, AMC. ఓకే ఓకే ఓకే. అంటే మనం దీంట్లో చూస్తే AMCO ఇండియా లిమిటెడ్ అని ఉంది. ఎంకో అంటే ఓకే. ICICI బ్యాంక్ అయితే మాత్రం ఆల్రెడీ మంచి కంపెనీ, ఒక సుమారుగా ఒక 10 lakh crores ఉన్నటువంటి బ్యాంక్ అది. ప్రజెంట్ అయితే 1350 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. మంచి ప్రాఫిటబుల్ బ్యాంక్ అది. ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ లో ఏదైనా తీసుకోవాలంటే ICICI బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని, HDFC బ్యాంక్ అని చెప్తాం. ఇలాంటి బ్యాంక్స్ లో అయితే హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఆయన AMC చెప్పారు, AMC యాంకో లిమిటెడ్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం చాలా తక్కువ క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి కంపెనీ. ఇటువైపు ఇలాంటి వాటికి మనం పెద్దగా రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. రైట్ సార్, చరిత గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. చరిత గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు, మాట్లాడండి. నా దగ్గర AEGIS వివో ప్యాక్ షేర్స్ ఉన్నాయండి 265 యావరేజ్ లో. సో హోల్డ్ చేయొచ్చు అంటారా? సార్ స్టాక్ నేమ్ చెప్పండి. AEGIS వివో ప్యాక్. మీరు స్టాక్ నేమ్ చెప్పండి. దాని స్టాక్ నేమ్ AEGIS వివో ప్యాక్ అండి. టెర్మినల్స్ లిమిటెడ్, టెర్మినల్స్ 258 ఉంది ప్రెజెంట్. 28,000 crores కంపెనీ మేడం. ప్రెజెంట్ అయితే 280 రూపీస్. ఒకసారి ఏంటి మీ డౌట్ ఏంటి చరిత గారు? దీన్ని ఎంతవరకు హోల్డ్ చేయొచ్చండి, ఎప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలి అని అడగడానికి. మీ దగ్గర ఉన్నాయా? ఏ రేట్ లో ఉన్నాయి? ఉన్నాయండి 500 షేర్స్ 265 యావరేజ్ కాస్ట్ లో ఉన్నాయి. 265 ప్రెజెంట్ 258 సార్. మేడం ఇప్పుడే కదా లిస్ట్ అయింది. మనం ఆల్రెడీ IPOకి అప్లై చేసి తీసుకుంటే అట్లీస్ట్ మనం ఒక 1 year దీంట్లో ట్రావెల్ అవడానికే తీసుకుంటాం. కాబట్టి అది ఏ ప్రైస్ లో ఉన్నా సరే ఒక 1 year మీరు వెయిట్ చేస్తేనే దీంట్లో మనకి హై అండ్ బెనిఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి మేడం. రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడిగారు సార్ మూర్తినాయుడు గారు. 2 స్టాక్స్ మీరు ఒకటి వచ్చి ఆఫ్కాన్ ఇన్ఫ్రా అండ్ దెన్ ఆర్ఎస్ ఇండస్ట్రీస్. ఇవి 2 450 రూపీస్ లో ఉండవండి. లాస్ట్ లో ఉన్నాను మోర్ దెన్ 3-4 years. ఏం చేయమంటారు వీటిని? ఆర్ ది స్ట్రాంగ్ కంపెనీ? ఆస్ట్రా ఇన్ఫ్రా, అవును. ASTRA, ఆఫ్కాన్ ఇన్ఫ్రా అండి. స్పెల్ చేయండి. AFCONS ఆఫ్కాన్ ఇన్ఫ్రా. ఆస్కాన్. ఓకే ఓకే 377. అది 450 లో ఉన్నామండి. ఓ ప్రెసెంట్ 377. ఇంకొకటి వచ్చి ఆర్తి ఇండస్ట్రీస్ అండి. ఆర్తి ఇండస్ట్రీస్ అది కూడా 450 లో ఉన్నామండి. ఓకే, ఆఫ్కాన్స్ వచ్చేసి 377 సార్. 13,854 మార్కెట్ క్యాప్. ఓకే 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 ఓకే. యాక్చువల్లీ 1 year నుంచి లాస్ లోనే ఉంటున్నారు వారు. లాస్ట్ లోనే ఉన్నాయి. వెయిట్ చేయండి సార్. మార్కెట్ ఏదైనా టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ లైఫ్ టైం హై వెళ్తున్నప్పుడు మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించేది. కానీ ఇప్పుడైతే మాత్రం మీరు వీటిలో ఏం చేయలేదు. ఎందుకంటే మీరు ఎలాంటి స్పెషాలిటీ స్టాక్స్ తీసుకుంటున్నప్పుడు మీరు దాని మీద పూర్తి స్థాయి అవగాహన తీసుకుంటారు. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేసి మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు దాన్ని ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించేద్దాం. సార్ కొన్ని కామెంట్స్ ఉన్నాయి. రామకృష్ణ గారు అడుగుతున్నారు, IREDA 173, అపోలో మైక్రో సిస్టమ్స్ 265 లో తీసుకున్నారంట, హోల్డ్ చేయమంటారా ఎగ్జిటా? ఓకే. ఇది ఎరిడా అయితే మాత్రం ఇది 37,000 crores కంపెనీస్ అనేది ప్రజెంట్ అయితే 133 రూపీస్ నడుస్తుంది. అంటే ప్రస్తుతానికి అయితే లిస్ట్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ కొంచెం లాస్ లో ఉన్నది. కానీ కంపెనీ అయితే మాత్రం రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ అయితే మాత్రం మంచిదే. మీరు ఆల్రెడీ IPOలోనే తీసుకున్నారో లేకపోతే మధ్యలో తీసుకున్నారో కూడా ఇంకొక 1 year అయితే మాత్రం దీంట్లో మీరు ప్రాఫిట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. అదేవిధంగా
అపోలో మైక్రో సిస్టమ్స్ అయితే మాత్రం ఇది డిఫెన్స్ దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కంపెనీ ఇది. ఇదైతే మాత్రం 8,400 కోట్ల కంపెనీ ఇది. ఖచ్చితంగా మార్కెట్ లో అయితే కొంచెం ప్రాఫిటబుల్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీరు కొంచెం వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది అపోలో మైక్రో సిస్టమ్స్ లో. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా లేకపోతే 5 years నుంచి కూడా అబౌవ్ 70% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ బుక్ చేసింది. కానీ మీరు ఏదన్నా పీక్స్ లో తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఆ కరెక్షన్ లో భాగంగానే మార్కెట్ లో ఇది డౌన్ ట్రెండ్ అయింది తప్ప మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది 220, 225 దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. మీరు అట్లీస్ట్ 6 months నుంచి 1 year వెయిట్ చేయగలిగితే దీంట్లో కూడా మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం. మార్కెట్లు అయితే ప్రస్తుతం లాభాల్లో కంటిన్యూ అవుతున్నాయి. మూర్తి నాయుడు గారు ఉన్నారు సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. శివారెడ్డి గారు అడుగుతున్నారు, HDFC తర్వాత HSBC మ్యూచువల్ ఫండ్స్ అంట లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? రెండు కూడా చాలా వెల్ నోన్ బ్రాండ్స్. దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ రెండు కూడా మంచి ఏదైతే హైబ్రిడ్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్. తర్వాత ఈ సెక్టర్ వైజ్ గా ఎలా ఉంటుంది సార్? అంటే ఇది కంటిన్యూ ఇప్పుడు ఈ రోజు ఈ వీక్ ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ మండే నుంచి ఎలా ఉండే అవకాశం ఉంది? సెక్టర్ వైజ్ గా చూస్తే ఎట్లా ఉంటుంది? ఈ రోజు అయితే లాభాల్లో ఉంది మార్కెట్. యాక్చువల్ గా ఈ వీక్ అయితే మాత్రం జస్ట్ ఐటీ అండ్ FMCG అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్ 3 కూడా జస్ట్ టేక్ ఆఫ్ అయింది. కానీ కమింగ్ వీక్స్ లో ఫార్మా సెక్టర్ అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఆటోమొబైల్ లో కూడా ఏదైతే మార్కెట్ లో ఐషర్ మోటార్స్ కానీ, బజాజ్ ఆటో కానీ, మారుతి కానీ, అదేవిధంగా M&M కానీ నెక్స్ట్ వీక్ ఈ మైనస్ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ లోనూ ఏదైతే IDFC ఫస్ట్, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ తో సహా 3 కూడా ఈ వీక్ అయితే కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళి నెక్స్ట్ వీక్ ప్రైవేట్ బ్యాంక్స్ ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, HDFC బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు 5 బ్యాంకులు కూడా చాలా ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది బ్యాంకింగ్ దాంట్లోనూ. ఫార్మా విషయానికి వస్తే ఫార్మా ఈ వీక్ అంతా కూడా స్తబ్దంగా ఉన్నది. నెక్స్ట్ వీక్ కొంచెం మార్కెట్ లో పుంజుకోవడానికి అవకాశం ఉన్నటువంటి లుపిన్, అదేవిధంగా ఎబార్ట్, దివీస్ ల్యాబొరేటరీస్, గ్లెన్మార్క్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ లారస్ ల్యాబ్ లాంటి ఆల్రెడీ ఈ వీక్ కూడా మార్కెట్ లో ఒక మంచి టేక్ ఆఫ్ తీసుకుని ఒక 3% వరకు కూడా అప్ ట్రెండ్ లో అయితే ప్రోగ్రెస్ అయితే ముందుకెళ్తుంది సార్. పద్మ గారు ఉన్నారు కాలర్. పద్మ గారు నమస్కారం. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మూర్తి నాయుడు గారు. నా దగ్గర నేను వింటాలాస్ నౌకరీ తీసుకోవాలనుకుంటున్నానండి. ఏ ప్రైస్ రేంజ్ లో తీసుకోవచ్చండి? నౌకరీ అంటే ఇన్ఫో ఎడ్జ్ అండి. యాక్చువల్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు 1350 నడుస్తుందండి. ఇది కూడా ఇలా మంచి క్యాపిటలైజేషన్ అయినటువంటి కంపెనీ ఇది. అంటే లాస్ట్ ఇయర్ కొంచెం ప్రోగ్రెస్ గా లేకుండా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. కానీ ఇది మీరు కొంచెం వెయిట్ చేయవలసినటువంటి అవసరం. ఏదైతే 1400 పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఏదైతే డ్రాగన్ ఉందో డ్రాగన్ కట్టునే అవకాశం ఉంది. కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఒకవేళ ఇదే దీంట్లోనే మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 1400 పైన ఒక 1 week సస్టైన్ అవ్వాలి. అప్పుడే మార్కెట్ లో మళ్ళీ దీనికి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్. సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే నాయుడు గారు. సార్ హలో మాట్లాడండి సార్. క్యాంప్స్ ఒకటి, ఇంకోటి టైమన్స్ ఎనర్జీ తీసుకోవచ్చు సార్. ప్రీవియస్ రేస్ లో లాంగ్ టర్మ్ కోసం రెండో స్టాక్ ఒకసారి. క్యాంప్స్ ఒకటి, క్యాంప్స్ ఒకటి, టైమన్స్ ఎనర్జీ, సిమెంట్స్ ఎనర్జీ. ఓకే. సిమెంట్స్ ఎనర్జీ క్యాంప్స్ ఒకటి, CAMS. సెకండ్ స్టాక్ సిమెంట్స్ ఎనర్జీ. ఓకే. ఇదైతే క్యామ్స్ అయితే మాత్రం 18,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 758 రూపీస్ నడుస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ లో లాస్ట్ ఇయర్ పెద్ద ప్రాఫిట్ అయితే ఇవ్వలేదు కానీ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఇక్కడ నుంచి మాత్రం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మీరు అక్యుములేట్ చేసుకునే ఉంటే 750 దగ్గర ఉన్నది. 800 పైన అయితే మాత్రం మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు ఎదుగుతున్నటువంటి సిమెన్స్ ఎనర్జీ, ఇది ఏదైతే సిమెన్స్ ఎనర్జీ అయితే మాత్రం మార్కెట్ లో ఇప్పుడు కొంచెం స్తబ్దంగా ఉన్నది. దీని దగ్గర మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి మాత్రం రెడీ ఉంది. ఇది కూడా 1,00,000 కోట్ల కంపెనీది, చాలా బిగ్ క్యాపిటలైజేషన్ కంపెనీది. మార్కెట్ లో ఇది ఏదైతే రీసెంట్ గా లిస్టెడ్ అయింది కాబట్టి మార్కెట్ లో మీరు మంచి ప్రైస్ లోనే ఇప్పుడు మార్కెట్ లో డౌన్ అంటే ఆల్రెడీ ఒక టేక్ ఆఫ్ తీసుకుని 3,500కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆల్రెడీ ఒక డౌన్ ట్రెండ్ కి వచ్చి 2,800 రూపీస్ దగ్గర మళ్ళీ మనకి టేక్ ఆఫ్ అవుతుంది. ఏదైతే 2,900 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం
ఇక్కడ నుంచి అయితే మాత్రం 2900 పైన మార్కెట్ టేక్ ఆఫ్ అయిన ఒక వన్ డే ఉన్నా పర్వాలేదు. అక్కడ నుంచి మీరు మార్కెట్ దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీలో ప్రస్తుతం ఇప్పుడే లిస్ట్ అయింది కాబట్టి ఒక 1 year డౌన్ ది లైన్ మీరు వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, ఆనంద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ నేను ఫ్రెష్ సార్ ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయలేదు. ఒక 100 రూపీస్ లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఒక 2-3 స్టాక్స్ ఉంటే చెప్తారా సార్? ఓకే, అంటే ఎంత పెడదాం అనుకుంటున్నారు అమౌంట్? అమౌంట్ ఒక 50,000 వరకు సార్. సార్ ఓకే ఓకే, అంటే మీరు టాటా స్టీల్ లాంటి ఒక 150 రూపీస్ 160 రూపీస్ రేంజ్ లో ఉన్నది టాటా స్టీల్ 100 లోపు ఉండాలండి సార్, 100 లోపు. అంటే అంటే ఇక్కడ ప్రైస్ తో ఇంపార్టెంట్ కాదు. మామూలుగా జనరల్ గా అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ పర్సెంటేజ్ ప్రకారం పెరగడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అంతే తప్ప ప్రైస్ తో బేరీజ్ అన్నది కాదు. అలాగే ₹2 షేర్లు 5 షేర్లు బాగా పెరుగుతాయని కాదు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి ₹8,000 ₹10,000 షేర్ పెరగదని కూడా కాదు. కాబట్టి ఏంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్ సైజ్ చెప్పారు కాబట్టి దానికి ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ కొన్ని మీకు సైకలాజికల్ గా ఏదైనా బాగా పెద్ద అమౌంట్స్ కాకుండా 200, 500 ఆ రేంజ్ లో మీరు తీసుకుని మీరు ఆ అమౌంట్ తగ్గట్టుగా మీరు తీసుకుని హోల్డ్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో మీరు ఏదైతే మెటల్ దానికి సంబంధించిన టాటా స్టీల్ లాంటిది, అదేవిధంగా మనకి జొమాటో ఎటర్నల్ ఉంది కదా, ఎటర్నల్ కూడా 280 రూపీస్ లో ఉంది, చాలా మంచి ప్రైస్ ఉంది. కాబట్టి ఇట్లాంటివి తీసుకుంటే కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే సార్. ఫార్మా 2,200 ఉన్నాయండి, అరవింద ఫార్మా 1,230 ఉన్నాయండి. ఇప్పుడు అరవింద ఫార్మా ఇవాళ పెరిగి మంచి కొద్ది డౌన్ అవుతుంది. ఈ రెండు ఉంచుకోమంటారా, అది మ్యాన్కైండ్ ఫార్మా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? రైట్ రైట్, మ్యాన్కైండ్ ఫార్మా అయితే కూడా ఒక 90,000 crores కంపెనీ సార్, చాలా మంచి కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే లేదు. కానీ మీరు మంచి క్యాపిటలైజేషన్ ఉన్నది హోల్డ్ చేసుకుంటే మాత్రం ఒక 1 year హోల్డ్ చేసుకుంటే మాత్రం ఏదైతే మార్కెట్ లో ఒకసారి మళ్ళీ 2,500 పైన సస్టైన్ అయితే మాత్రం మార్కెట్ లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే అరవిందో ఫార్మా మాత్రం చాలా రోజుల నుంచి ఇక్కడే స్తబ్దంగా ఉంటుంది. ఇది కూడా 70,000 crores కంపెనీది. ఏదైతే లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ప్రోగ్రెస్ లేదు, ప్రీవియస్ ఇయర్ ప్రోగ్రెస్ కొన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అంతా కూడా స్తబ్దంగా ఉంది. కానీ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మూవ్మెంట్ అయితే ఇచ్చింది. కాబట్టి ఇది 1,200 పైన ఆల్రెడీ ఉంది. కాబట్టి అండి కొద్ది రోజులు వెయిట్ చేస్తే అట్లీస్ట్ 3 months 6 months అయితే అరవిందోలో అయితే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, విఘ్నేష్ గారు అడుగుతున్నారు కామెంట్, ఇండో ఫార్మ్స్ ఎక్విప్మెంట్స్ 10% లాస్ లో ఉన్నారండి సార్, సేల్ చేయమంటారా హోల్డ్ చేయమంటారా? అంటే యాక్చువల్గా ఇది ఒక 800 crores కంపెనీ, చాలా చిన్న కంపెనీ. మనం చెప్తున్నాం కదా, దీనికి మీరు ఇలాంటి చిన్న కంపెనీలో పెట్టినప్పుడు ఆల్రెడీ ఐపీఓలోనే మీరు తీసుకుని ఉంటారు. ఇది లేకపోతే ఎక్కడ తీసుకున్నప్పుడు కూడా కొద్ది రోజులు వెయిట్ చేయాలి. అట్లీస్ట్ ఇలాంటి చిన్న కంపెనీలో పెట్టినప్పుడు దీని మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటే పెట్టాలి. లేకపోతే మంచి క్యాపిటలైజేషన్ ఉండి మంచి రన్నింగ్ ఉన్న వాటిలో పెట్టుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్లస్ కొద్దిగా దీన్ని ఒక 1 year టెస్ట్ అయితే తప్ప దీంట్లో దీని యొక్క బిజినెస్ మోడల్ కానీ దీని ప్రోగ్రెస్ కానీ మనం దీన్ని పూర్తిగా స్టడీ చేయలేం. కాబట్టి అట్లీస్ట్ ఇది ప్రజెంట్ అయితే 180 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. 200 పైన మార్కెట్ సస్టైన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్